జై ఆదివాసీ 9వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ నాయక్పోడు నిజామాబాద్ జిల్లా వాసులుగా ఈరోజు కొమరంభీం విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. 1982లో జెనీవా మీటింగ్ సమయంలో 26 మంది మేధావులు కలిసి 140 మంది ప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆదివాసీల యొక్క జీవిత చరిత్రపై సమగ్ర విశ్లేషణ చేసి సమగ్ర విచారణ చేసి ఆదివాసులకు తప్పకుండా ఒక రోజును ఇవ్వాలి. ఆ రోజులో వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి కానీ వాళ్ళ కష్ట సుఖాలు కానీ అందరూ ఏకమై మరి అక్కడ మాట్లాడుకొని తర్వాత భవిష్యత్తులో మరి ఏ విధంగా పురోగమించాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1982లో కమిటీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత 92 నుంచి సుమారు 92 నుంచి 2004 వరకు ఒక 10 సంవత్సరాల వరకు మరి దాన్ని అధ్యయనం చేసి 9వ తారీఖు ఆగస్టు నెలని మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా గుర్తింపు చేయాలని చెప్పేసి ఐక్యరాజ్యం సమితి ఆదేశాలు జారీ చేసిన అనంతరమే ఈరోజు ఘనంగా ఆదివాసీ పండుగ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు అన్ని దేశాల వ్యాప్తంగా కూడా మనం జరుపుకుంటున్నాం. దానికి చాలా సంతోషదగ్గ విషయం. మరి ముఖ్యంగా ఈరోజు ఆదివాసులం అనటోళ్ళము చాలా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వస్తే మరి 34 తెగలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి మాకున్నటువంటి సమాచారం ప్రకారం 12 తెగలు మాత్రమే. మరి దానిలో ఉపతెగలు ఉండొచ్చు 34లో, కానీ 12 తెగలలో ఉపతెగలను బట్టి 34 అనుకుంటారు కావచ్చు. మేబీ మరి ఆదివాసులం అంటోళ్ళు ఉన్నాం. మరి ఈరోజు ఆదివాసుల హక్కుల పరిరక్షణ కొరకు మరి ప్రభుత్వము వాస్తవానికి చెప్పాలంటే మేము అనుకున్నంత సంక్షేమ పథకాల లబ్ధి ప్రభుత్వం ద్వారా మాకు అందడం లేదన్నది మేము నిస్సందేహంగా నిర్భయంగా చెప్పదలుచుకుంటున్నాం. ఆ రోజు మరి ఏదైతే దీనికి ముఖ్య కారణం ఏముండే ఆదివాసీ జనాభా అనేది జీవో నంబర్ ఏదైతే 6లో మనకు గజెట్లో ఇచ్చిన దానిలో గోండు ఇన్క్లూడింగ్ రాజగోండు నాకపోడని బ్రాకెట్లో ఉండడం వల్ల సపరేట్గా నాకపోల యొక్క గుర్తింపుని ఉనికిని అస్తిత్వాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఎక్కడికని చెప్పుకుంటే ఆదివాసులము మేము నాకపోలం అని చెప్పుకుంటే ఎవరయ్యా మీరు ఇక్కడ గోండు ఉన్నది అని చెప్పేసి అధికారులు కూడా తెలిసి తెలియకుండా మమ్మల్ని మానసికంగా బాధలు గురిచేస్తూ ఈవెందో విద్యార్థులు మరి హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తము సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కానీ మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యి మరి అక్కడికి పోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా అక్కడ కొంతమంది ఏదైతే వెరిఫికేషన్ అధికారులు మమ్మల్ని చాలా హీనంగా చూస్తూ అని మీరు అసలు నాకపోలే గారు అని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. అయ్యా కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తారన్న ఒక ఆశయంతోనే మేము కూడా ప్రభుత్వాన్ని మరి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏదైతే రాబోయే రోజుల్లో ఆదివాసులకు అన్ని హక్కులు పరిరక్షణ వచ్చే విధంగా చూస్తూ మా యొక్క మానసిక బాధను అర్థం చేసుకొని మరి మమ్మల్ని కూడా అన్ని రంగాల్లో సంక్షేమ రంగాల్లో అభివృద్ధి పథంగా పయనించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మాకు సపరేట్గా జనాభా అనేది సేకరించాలా, రాష్ట్ర వ్యాప్తంగా మా జనాభా ఎంతున్నదో డిక్లేర్ చేసిన తర్వాత మాకు స్వయంగా ఒక సీరియల్ నెంబర్ కేటాయించి నాగపుల్ల తెగ వరకే సపరేట్గా ఒక సీరియల్ నెంబర్ ఇస్తే రేపు రాబోయే భవిష్యత్తులో మా ప్రశ్న అంటే ఉత్పన్నం కాకుండా మా యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థం కాకుండా మేము ముందు అడిగేసి అభివృద్ధి పథకాలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. సవినయంగా మా యొక్క విన్నపాలను విన్నవించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు మీ ద్వారా పాత్రికేయుల ద్వారా జిల్లా కలెక్టర్ గారికి కూడా సార్ నిజామాబాద్ జిల్లాలో సుమారు మేము 40,000 మంది జనాభా ఉన్నాం, మమ్మల్ని గుర్తించి మాకు ప్రభుత్వం పథకాలు అందే విధంగా చాలామంది పేదలు కూడా మరి ఇండ్లు లేక వ్యవసాయ భూములు లేక ఉపాధి అవకాశాలు లేక ఎంతో నిర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ జై ఆదివాసీ, నాయకపోల ఐక్యత, నాయకపోల ఐక్యత.